దేవుని నామాన్ని అమ్మగారికి సమయం చెప్తాం. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరూ ఒక్కసారి మీటులు తీసి అమ్మగారికి ప్రైజ్ లార్డ్ చెప్తామా? వందనాలు అమ్మగారు. అమ్మగారు వందనాలు. ఓకే అమ్మా, ఈ సమయాన్ని మీకు చెప్తున్నాము. వాక్యం చెప్పండి. ఈ విషయాలు ఏంటంటే దేవుడైనటువంటి దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజలతో అంటే వారు ఎంతమంది అయితే అంటే కనాను దేశానికి బయలుదేరి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి బయలుదేరినటువంటి వారు మరి సుమారుగా ఐగుప్తు దేశానికి వచ్చిన వాళ్ళు 70 మందితో మరి కనాను దేశానికి వచ్చారు, ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఈ ఐగుప్తు దేశం నుండి ఎంతో మంది మరి దరిదాపుల మరి 20 లక్షల మందిగా మరి ఐగుప్తు దేశంలో అంటే అంతగా విస్తరించి మరి 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు అలాగే కొన్ని లక్షల అంటే సుమారుగా 20 లక్షల మందిగా అభివృద్ధి చెందారు. అయితే ఈ అభివృద్ధి చెందినటువంటి వీళ్ళు ఎక్కువగా అంటే విస్తరకూడదు అని చెప్పేసి ఐగుప్తు రాజు యొక్క ఆలోచన. ఎందుకంటే ఇశ్రాయేలీలు బహుగా విస్తరించారు. ఆ విస్తరించటాన్ని బట్టి వీళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని బానిసగా శ్రమ పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు మరి కఠిన బానిసత్వానికి అప్పగించి వారిని కఠినమైనటువంటి శ్రమలతో ఇబ్బందులతో బానిసలుగా వాడుకున్నారు. అయితే నేను ఒక్క విషయాన్ని మీ ముందు ప్రస్తావించబోతున్నాను. అది ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు దేశం నుండి విడుదలయ్యి కనాన్ దేశంలో ప్రవేశించి 7 జాతుల వారిని అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని కూడా వెళ్ళగొట్టి దానిని స్వాధీనం చేసుకుని ఒక రాజ్యంగా బలపడతారు. అయితే ఆ రాజ్యంగా బలపడిన తర్వాత ఆ కనాన్ దేశాన్ని ఒక పరలోకానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. దీనిని అంటే మనం ఇన్ని దాటుకొని ఎన్ని శ్రమలే గాని ఇబ్బందులే గాని మరి మనకు వచ్చేటటువంటి శోధనలే గాని ఆ అపవాది చేత శోధించబట్టమే గాని ఇవన్నీ కూడా దాటుకుంటూ మనం మరి ఆ పరమ కానాను దేశంలోకి మనం ప్రవేశించాలి. వారు ఇశ్రాయేల్ ప్రజలు వారు వారు ప్రవేశించారు సాదృశ్య రూపకంగా. అయితే ఇప్పుడు మనం కూడా ఏంటంటే మనం సిద్ధపడుతున్నటువంటి ఆ నిత్య రాజ్యంలో మనం కూడా ప్రవేశించాలని దేవుని ఉద్దేశం. అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితమే అంటే అబ్రహాముకి దేవుడు తెలియజేసినటువంటి వాగ్దాన ప్రకారం ఇది ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మీలో ముందు తీసిన వాళ్ళు చదవచ్చండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చాలండి. ఈ విషయం దేవుడు ఎవరికి బయలుపరిచాడండి? ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో అంటే అబ్రహాముకి ఇస్సాకు పుట్టక ముందే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ముందుగానే తెలియజేశాడు. ఆయన తెలియజేసినటువంటి విధంగానే వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు మూలుగులే గాని కష్టాన్నే గాని ఇబ్బందినే గాని దేవుడు చూచి వారి సొనుగులను చూసి సొనిగారు గుణిగారు అనేక పరిస్థితులలో వారు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ 400 సంవత్సరాలను కూడా ఆయన ఏం చేశాడంటే 40 సంవత్సరాలు ఈ అరణ్య ప్రయాణంలో
అంటే 400 సంవత్సరాలు వారు మూలుగులను ఆయనని విని వారిని గొప్ప వైభవంతో బయటకు తీసుకొస్తాడు ఐగుప్తు దేశం నుండి. బయటకు తీసుకువచ్చిన తర్వాత ఈ కనాను దేశ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు కూడా కష్టపడకుండా ఆయన వారిని పోషించాడు. అయితే పోషించినప్పుడు వారికి కావలసిన ఆహారం, వారికి కావలసినటువంటి సదుపాయాలు కొన్ని సార్లు సరి అయిన విధంగా, అంటే వారికి కావలసినటువంటి విధంగా దేవుని దగ్గర నుండి అందనప్పుడు, అంటే అందేంత వరకు ఆగకుండా వారు ఉన్నప్పుడు సైతం అప్పుడు ఏం జరిగిందంటే వారిని దేవుడు కష్టపడకుండా వారిని పోషించాడు. అప్పుడు వారు ఏం చేశారంటే గొణిగారు. మేము అక్కడే బాగా మంచి ఆహారం తిన్నాం, కీరకాయలు తిన్నాం, మాంసాలు తిన్నాం, అవి తిన్నాం అని చెప్పేసి ఎన్నో రీతులుగా ఆయన చేసే ఈ కార్యాలను అనుభవిస్తున్నారు. ఆయన వారిని ఉచితంగా కష్టపడకుండా వారిని పోషిస్తూ ఉన్నటువంటి సమయంలో వీళ్ళు ఇలా అరణ్యంలో వీళ్ళు కొనుగుతూ ఉంటే ఆయన ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఏవి? వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా ఆ కనానులో ప్రవేశింపరు అన్నటువంటి మాట ఇది అన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరే కాదు అక్కడే అన్నాడు 14వ అధ్యాయంలోనే, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే ఏమన్నాడంటే వీళ్ళు 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఈ అరణ్య ప్రయాణంలో ఆకులు రాలినట్టుగా రాలిపోతారు. వీళ్ళు ఎలాంటి వారంటే గొణిగారు, సడిగారు, ఇలా ఎన్నో విధాలుగా దేవునికి వ్యతిరేకంగా దేవుని కార్యాలను అనుభవిస్తూ దేవుని కార్యాలను చూస్తూ కూడా వీరు మరి ఈ విధంగా గొణగటాన్ని బట్టి అనేక రకాలుగా వారు దేవుని విశ్వాసఘాతకులుగా ఉండటాన్ని బట్టి వాళ్ళు చేరలేకపోతున్నారు. అంటే ఆ 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు చేరరు అనే వాక్యంలో తేటగా వ్రాయబడింది. అంటే గొణిగినటువంటి వారే. అయితే ఈ కనాను దేశానికి వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోయారు, మరి వెళ్ళిన వారు ఆ ఇద్దరే వెళతారని మరి చెప్పినటువంటి మాట ఎందుకు వెళ్ళారు, వీళ్ళెందుకు వెళ్ళారు, రాలిపోయినటువంటి వారు ఎందుకు వెళ్ళలేకపోయారు అనేటటువంటి విషయాన్ని 6 విషయాలు నేను మీ ముందు ఉంచుతానండి. 6 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మొదటిది ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. తీసిన వాళ్ళు చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసెను. చాలండి. ఇక్కడ ఏంటంటే ఈ యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు పూర్ణ మనసుతో యెహోవాను సేవించాడు కనుక ఇతడు మాత్రమే కనాను దేశంలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే వీళ్ళంతా గొణిగారు, సొణిగారు, ఆకులు రాలిపోయారు. కానీ ఈ కాలేబు మాత్రం పూర్ణ మనసుతో ఆయన యెహోవాను సేవించాడు గనక ఇతను మాత్రమే ప్రవేశిస్తాడు. అంటే మనం సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, లేకపోతే కనాను దేశంలో మనం ప్రవేశించాలంటే, ఆ కనాను దేశంలో ప్రవేశించడానికి మనకి ఏం కావాలండి? పూర్ణ మనస్సుతో యెహోవాను సేవించాలి. అందుకే అతడు మాత్రం అంటే అతను వాళ్ళిద్దరే కాదండి, ఇద్దరు అనే మాట రాయబడింది. కానీ వాళ్ళతో పాటు ఆ ఇద్దరితో పాటు ఇంకా కొంతమంది ప్రవేశించారు. ఏంటంటే ఆ 20 సంవత్సరాల లోపు, అంటే సుమారుగా 40 సంవత్సరాలు ప్లస్ 20 సంవత్సరాలు కలిపి 60 సంవత్సరాలు వారి వయసు వచ్చేప్పటికి దరిదాపులు 60 సంవత్సరాల వరకు వచ్చేసాయి. వారంతా కూడా నేను అనుకుంటున్నాను ప్రవేశించారనే అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ పూర్ణ మనస్సుతో కాలేబు పూర్ణ మనస్సుతో యెహోవాను సేవించడాన్ని బట్టి అతడు అడుగుపెట్టినటువంటి దేశం అతనికి అతని సంతానానికి దేవుడు
ఇచ్చాడు. అని ప్రమాణము చేశాను. అయితే కేవలం ఏంటంటే మనం ప్రవేశించడం కాదు, మనం ప్రవేశించాలి, మనతో పాటు మన సంతానం అంటే మన బిడ్డలు కూడా ప్రవేశించాలి. అయితే ఇక్కడ వాక్యం రాయబడినటువంటి విషయం అంటే నేను ఇప్పుడు మొదటి మాటను చెప్పానండి. రెండో విషయాన్ని చెప్తాను నేను. మరలా సంఖ్యాకాండం 14 అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 14:28 వచనాన్ని చదువుకుందామండి. నీవు వారితో యెహోవా తీసిన వాళ్ళు చదవండి. 14:28. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారు అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేశాను అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా గొనగటాన్ని బట్టి సొనగటాన్ని బట్టి ఇక్కడ 27వ వచనంలో నాకు విరోధముగా సొణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను, ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులు వినియున్నాను. కాబట్టి వీళ్ళు సనగటాన్ని బట్టి మరి వీళ్ళు కూడా ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారనే మాటను మనం గుర్తుంచుకోవాలండి. అంటే దేవుడు చేసే కార్యాలు త్వరగా మనకు జరగకపోవటాన్ని బట్టి నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత విధేయత చూపినా, దేవుని సన్నిధికి నేను మరి నిర్లక్ష్యత లేకుండా నేను నిర్ణయించబడిన సమయానికే నేను ప్రవేశించినా గాని ఎన్నో శ్రమలను ఓర్చుకున్నాను, ఇబ్బందులు పడ్డాను. అయినా గాని ఇంకా దేవుడు నాకు ఎందుకు నా పట్ల కార్యం చేయలేదు అని మనం ఎన్నో విధాలుగా ఏంటో ఈ దేవుడు ఏంటో అని సొణిగుట్టాన్ని బట్టి వీళ్ళు ఏమైపోయారంటే ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ఆకులు రాలిపోయినట్టుగా వాళ్ళు రాలిపోయారు. అయితే మూడో విషయాన్ని కూడా నేను చెప్తానండి. సంఖ్యాకాండం 14:31 కూడా మనం చదువుకున్నాం. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఇక్కడ వీళ్ళు ఈ కనాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ దేశాన్ని వీళ్ళు ఏం చేశారంటే తృణీకరించారంటండి. ఈ దేశం ఎలాంటి దేశం అంటే ఈ దేశం సారవంతమైన దేశం. అక్కడ వాస్తవానికి చెప్పాలంటే అంటే అక్కడ చూచినటువంటి వాళ్ళు అక్కడ బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగా ఈ దేశం సారవంతమైన దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇక్కడ పండేటటువంటి ద్రాక్ష గెల ఎంత వెయిట్ ఉంటుందంటే బలవంతులైనటువంటి ఇద్దరు మనుషులు ఆ ద్రాక్షారస గెలను కావిడి మోసుకొని ఆదరణ ఒకడు ఈదరణ ఒకడు ఉండి ఆ మధ్యలో ఆ గెలను కట్టుకొని మోసుకొని పోయేంత గెల, అంత బరువు ఉండేటటువంటి, అంత వెయిట్ ఉన్నటువంటి, అంత సారవంతమైనటువంటి, అంత బలమైనటువంటి గెలలు అక్కడ పండే. అంటే ఈ కనాను దేశం చాలా సారవంతమైనటువంటి దేశము. ఏది పండినా గాని దాంట్లో ఎందుకంటే బలమైనటువంటిదిగా అక్కడ పండుతుందంట. అంత దేవుడు అంత సారవంతమైనటువంటి దేశాన్ని మరి ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. అయితే వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో వాళ్ళకి కావలసిన దాన్ని ఎప్పుడు ఏది కావాలంటే అది సిద్ధం అవ్వాలి. ఇప్పుడు మనం కూడా దేవుడు మనకు కావలసిన దాన్ని మనం అడిగిన సమయానికి మనకి ఇవ్వకపోతే మనం ఏం చేస్తా ఉంటామంటే గొణుగుతాము, సొణుగుతాము. ఆయన్ని ఎంతగానో ఇక లేదులే, ఆయన చేయడులే, దేవుని వల్ల కాదు అని చెప్పేసి మనం ఎన్నో విధాలుగా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అలాగే ఇంకా ఎన్నో విధాలుగా మనం ఏం చేస్తా ఉంటామంటే విశ్వాసం కలిగి ఉండలేం. మాటలతో విశ్వాసం చెప్తాం,
మాటలతో చెప్తామండి, కానీ క్రియలు వచ్చేప్పటికి, కార్యం వచ్చేప్పటికి పరచలేము, విశ్వాసాన్ని కనపరచలేము. మరో విషయాన్ని చెప్తాను. అయితే ఇంత సారవంతమైనటువంటి దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించారంటండి. ఇక్కడ ఉంది కదా, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుంటారు. అయితే మూడో విషయం ఏంటంటే, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, సారవంతమైనటువంటి దేశాన్ని వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. అందుకని ఆ దేశంలో ప్రవేశించలేకపోయారు. అలాగే నాలుగో విషయం ఏంటంటే, సంఖ్యాకాండం 14:33 కూడా మనం చదువుకుందామండి. మీ శవములు ఈ అరణ్యములో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు అన్నాడు. అంటే వీళ్ళు వ్యభిచారపు శిక్షను భరిస్తారు మీ పిల్లలు అన్నాడు. అంటే వీళ్ళు మోయాబు దేశంలో నుండి రావాలి. అయితే బిలాము సలహా ప్రకారం మోయాబు ఉత్సవాలలో, అలాగే మోయాబు స్త్రీలతో వ్యభిచరించారు. ఆ శిక్ష వారి పిల్లలు భరిస్తారు అనేటటువంటి మాటను, అంటే నేను మీకు ఇప్పుడు ఇవ్వడానికి సమయం చాలదు కానీ కనుక నేను మాటలతో చెప్తా ఉన్నానండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 7 జాతుల వారిని ఆ కనాను దేశంలో నుంచి వెళ్ళగొట్టారు ఇశ్రాయేల్ ప్రజలు, ప్రవేశించినటువంటి వారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీ వ్యభిచార శిక్షను వాళ్ళు, మీ పిల్లలు భరిస్తారు. కారణం ఏంటి అంటే, వీళ్ళు దేవుడు నిర్ణయించినటువంటి వ్యభిచారపు శిక్షను ఎందుకు 40 ఏండ్లు మరి తిరుగులాడుచు మీ అంటే నా దేవుడు 40 ఏండ్లు మరి ఎంతగానో అద్భుతంగా వారిని పోషించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు బిలాము సలహా ప్రకారం మోయాబు ఉత్సవాల్లో మోయాబు స్త్రీలతో వ్యభిచరించారు. ఆ దోష శిక్ష, ఆ శిక్ష వారి పిల్లలు భరిస్తారు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్సవాల్లో ప్రవేశించారు. ఎందుకంటే అసలు మోయాబీలతో అసలు అది అంటే అక్రమ సంతానం మోయాబీలు అమ్మోనీయులు, లోతు కుమార్తెలకు పుట్టినటువంటి సంతానం. అది సక్రమమైనటువంటి సంతానం కాదండి. వాళ్ళు వ్యభిచార సంబంధమైనటువంటి వాళ్ళు, అలాగే మోయాబు స్త్రీలు, అలాగే వారితో వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచరించారు. ఆ శిక్ష వారి బిడ్డల మీదకి వచ్చింది. అంతే కదండి. ఐదో విషయం ఏంటంటే, మోషే మీద వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. మోషే మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఐదో విషయం ఏంటంటే, ఇవి ఎన్నో విషయాలు ఆ కనాను దేశంలోనికి ప్రవేశించకుండా ఉండడానికి ఆటంకాలు అయిపోయాయి, అభ్యంతరాలు అయిపోయాయి. ఎందుకంటే మనం ఏంటంటే ఈ దినాల్లో మరి చూస్తే క్రైస్తవ్యం అనేది ఒక పరిశుద్ధత లేదు, ఒక నియమం లేదు, ఒక నిబంధన లేదు. మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్తాలు తీసుకుంటున్నారు, వ్యభిచరిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, అనేక రకాలుగా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి కోపం వస్తుందంటారా? రాదంటారా? ఖచ్చితంగా వస్తుంది. దేవుడు సహించడు, ఇలాంటి వాటిని ఆయన సహించడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనకి అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసుకున్నాం. ఏంటంటే సగం లోకంలో, సగమేమో సంఘంలో. ఈ విధంగా మనుషులు మనం ఏంటంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఆ దైవభక్తి అనేది సరి అయిన విధంగా రావట్లేదు. ఆ అనుభవాలు, ఆ పరిశుద్ధత, ఆ నియమ నిబంధనలు కూడా ఇప్పుడు లేవు. అంతా లేదా, కానీ ప్రతి విషయంలో మన పై రూపాన్ని చూస్తాడు ఆయన, మన వ్యక్తిగత విషయాలను చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి వీటితో పనే ఉంది అని చాలా మంది అంటారు. ఆయన పై రూపాన్ని చూడడు అనే వాక్యం ఉంది కదా. ఇవన్నీ ఆయనకు అనవసరం. మనం ఎలా ఉన్నా, ఏం చేసినా ఆయనకు అనవసరం. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మనం బల్ల తీసుకుంటున్నాం, బాప్తిస్తాలు పొందుతున్నాం, అన్నిట్లో ముందుగానే ఉంటున్నాం, ఆసక్తిని కనుపరుస్తున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, ఎవరి సలహాలు కూడా
దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం యొక్క సలహాలు దేవునికి ఇష్టం లేదు. వారి సలహాలు అవసరం. అసలు దేవుడు ఆ ప్రజలతో స్నేహ సంబంధంగా కూడా ఉండటానికి వీల్లేదన్న. వారితో కలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొని వారితో వ్యభిచరిస్తే ఆయన సహిస్తాడా? ఏమండి, మనం చేసినటువంటి దోష శిక్ష మన బిడ్డల ఒడిలో వేస్తాడు. ఆ వారి దోష శిక్ష అందుకే అంటాడు, మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తా ఉన్నామని పిల్లలు అనుభవిస్తా ఉన్నారండి. నిజంగా అందుకే ఆ శిక్షను బిడ్డలైన వారు అనుభవిస్తా ఉన్నారు. అందుకని మనం గ్రహించి మనం ఏం చేస్తాం, మనం చేసేది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చేస్తున్నామంటే చేస్తున్నాం, చూస్తున్నామంటే చూస్తున్నాం అనే విధంగా మనం ఉండటం కాదు కానండి, మన దైవ భక్తిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు అనేక పర్యాయాలు. ఎందుకంటే వారికి ఎప్పుడు ఏది కావలసిన సమయానికి వారు అందకపోవడంలో, సమయానికి దేవుడిచ్చే వరకు వారు ఎప్పుడు కూడా వారు ఏం చేశారంటే తొందరపడిపోయేవాళ్ళు. దీన్ని బట్టి ఈ లోపే దేవుని విషయంలో అంటే దేవుణ్ణి నిందించటం అలా చేసేవాళ్ళు. అలా చేయడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశాడు. ఎంతవరకు ఏం చేయాలి అని మోషే మీద చాలా తిరుగుబాటు చేశారు. అయితే ఇది 5వ విషయం. 6వ విషయం వచ్చేప్పటికి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48వ వచనం నుండి 48వ వచనం 49వ వచనాన్ని చదువుకుందామండి. 32 ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా నేను ఎరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమును ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఇక్కడ విషయం ఏంటంటే కనాను దేశం మోషేను వెళ్ళనీయలేదు. కారణం ఏంటంటే మెరీబా నీళ్ల యొద్ద నా ప్రజలను విసుక్కున్నావు, అందుకు నీవు ఆ దేశంలో ప్రవేశించడానికి వీల్లేదు, నువ్వు ప్రవేశించవని దేవుడు మరి మోషేతో చెప్పాడు. ఇదొక కారణం. మరొక కారణం ఏంటంటే ఇక్కడ ఎరుకో ఎదుటున్న మోయాబు దేశం అందరి అబారీం అని పర్వతం అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు. ఎలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల వద్ద ఇశ్రాయేలుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కాని నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశించవు. ఎందుకంటే మోషే ఎంతో సేవ చేశాడండి, ఎంతో నాయకత్వం వహించి ఇశ్రాయేల్ ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో ఎంతో అద్భుతాలు చేశాడు. మోషే జీవితం అంతా కూడా ఎంతో ఒక్కొక్కసారి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. పారిపోయాడు. అక్కడ ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఇక్కడ ఐగుప్తు దేశంలో ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం అరణ్య ప్రయాణంలో ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. 340 120 సంవత్సరాలు బ్రతికాడండి మోషే. అయితే ఆయన చనిపోబోయే ముందు ఎంత కష్టపడి ఎంత ఇశ్రాయేల్ ప్రజల కోసం సింహాసనాన్ని విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, తనకి ఇవ్వబడినటువంటి సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడండి.
ఆ సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇక్కడ విశ్వాసమును బట్టి హెబ్రీ పత్రిక 11:24 ఏమంటాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించుకున్నాడు. ఒకటి. రెండో విషయం అంటే పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. మరో విషయం ఏంటంటే అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానం మీద దృష్టి ఉంచాడండి. అన్నిటినీ కూడా ఐగుప్తు దేశంలో రాజాగ్రహానికి భయపడలేదండి. సమస్తాన్ని కూడా ఈయన విడిచిపెట్టేశాడు. ఎంతో విద్యా ప్రావీణ్యుడు మోషే సకల విద్యా ప్రావీణ్యుడని వ్రాయబడింది. ఇంతటి ఆధిక్యతలు కలిగినటువంటి ఈయన మోషే ఎంతో నాయకత్వాన్ని వహించి 20 లక్షల మంది ప్రజలకు నాయకుడుగా వ్యవహరించి దేవుడు చెప్పినటువంటి విషయాలు తూచా తప్పకుండా నడిపించినటువంటి వ్యక్తి అయి ఉండి చివరికి ఆయన ప్రజలను వారిని విసుక్కున్నందుకు ఆయన మోషేని ఏమన్నాడు తెలుసా? దేవుడు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు కనాను దేశాన్ని కొండ పర్వతం మీద ఉండి చూస్తావే గాని దానిలో నీవు ప్రవేశించవు అని వాక్యం తేటగా వ్రాయబడింది. ఇలా అంటే విషయం ఏంటంటే ఒక నాయకత్వం కంటే దేవుని ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు ఆయన స్వకీయ సంపాద్యం అయితే వారు ఆయనకి ఎక్కువగా ఉన్నారు. వారిని దేవుని ప్రజలైన వారిని దేవుని బిడ్డలైన వారిని ఏమన్నా అంటే ఆయన ఒప్పుకునే దేవుడు కాదు. కానీ మనమైతే దేవునికి అవమానం కలిగిస్తాము, దేవునికి నిందలు వచ్చేవృత్తి చేస్తాం, దేవుణ్ణి ఎన్నో విధాలుగా అవమానకరంగా ఆయన సన్నిధిని ఆయన నామాన్ని అవమానపరిచే వారిగా ఉంటున్నాం. మరో విషయం ఏంటంటే ఇంకో విషయం, ద్రోహులారా అని కూడా అన్నాడు. ఆయన ద్రోహులారా అన్నాడు. ఇంత ద్రోహులారా అంటావా నా ప్రజలని, కాబట్టి నీవు ఆ కనాన్లోనికి ప్రవేశించవు అన్నాడు. అందుకే ఈ 14వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసుకుంటే ఈ కనాను దేశంలో ఈ కాలేబు యెహోషువయు తప్ప ఎవరు కూడా ఆ దేశంలో ప్రవేశించరు అని ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడైన యెహోవా చెప్పినటువంటి మాట ఇది. అయితే మనము ప్రవేశిస్తా ఉన్నామంటే మనం ఈ విధంగా దేవుడు అనేక పర్యాయాలు అనేక విధాలుగా ఆయన బిడ్డలని ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి, బానిసత్వం నుండి బయటకు తీసుకురావాలి. అలాగే వాళ్ళని ఒక నిత్యత్వంలోనికి వారిని నడిపించాలి, సమృద్ధిలోనికి నడిపించాలి. ఒకవేళ నీవు పేదరికలో ఉన్నావా, దరిద్రతలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, వీటన్నిటిని కూడా ఆయన విడిపించి ఒక స్వతంత్ర దేశంలోనికి, ఒక పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి నన్ను కూడా ఆయన నడిపించాలని ఆయన ఉద్దేశం. కాబట్టి అందుకు మనం ఎలా ఉండాలి, మన పద్ధతి ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన నోటి మాట ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, వీటన్నిటినీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా మనం ఉండాలండి. అంతేగాని దేవుని నామానికి మనం అవమానకరంగా మనం ఉండకూడదు. కాబట్టి మరి మనం ఈ విషయాల్లో మరి ఎంతవరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఆ మాటలను బట్టి మనం దేవుని స్తుతించాలి. అలాగే మనం కూడా ఆ పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశంలో ప్రవేశించాలి. అలాగే పరలోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ కనానులో మనం ప్రవేశించాలంటే ఈ విధంగా మనం ఎక్కడ మరి మనం ఏ విధంగా సణుగుతున్నామో గొనుగుతున్నామో, లేకపోతే పాలు తేనె ప్రవహించే దేశాన్ని మనం మరి తృణీకరించామో లేదో, అలాగే మరి మనం వ్యభిచారులకు చాలా మంది మీ బిడ్డలు ఎవరితో మరి దేవునికి వ్యతిరేకులుగా ఉన్న బిడ్డలతో, అన్యులైనటువంటి వారితో, అక్రమంగా ఉండేటటువంటి వారితో సాంగత్యం చేసి సహవాసం చేసి వారి యొక్క కార్యకలాపాల్లో మనం ఎక్కడ పాల్గొంటున్నామో, లేకపోతే మోషే నాయకుడైనటువంటి ఒక సేవకుని మీద నడిపించే సేవకుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నామో లేదో, అలాగే దేవుని ప్రజల మీద మనం పెత్తనాలు చేస్తూ దేవుని ప్రజలను విసుక్కుంటూ దేవుని ప్రజలను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామో లేదో పరిశీలన చేసుకుని మాట్లాడుతున్నామా, సరి చేసుకున్నాం, లేకపోతే తిరుగుబాటు చేస్తున్నామా, సరి చేసుకున్నాం.
లేకపోతే మనకి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారితో సహవాసం చేస్తున్నా మానుకుందాం. దానివల్ల వచ్చే నష్టం ఏంటండి? బిడ్డల మీదకి వస్తుంది ఆ దోష శిక్ష. కనుక అలాగే మనం ఆయన సిద్ధపరిచినటువంటి ఆ నిత్యత్వాన్ని మనం తృణీకరించే వారిగా ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకుని మరి ఈ సమయాన్ని మరి నిర్వహించినటువంటి మీకు నేను అప్పగిస్తా ఉన్నానండి. ప్రైజ్ లార్డ్ అమ్మగారు.